జానీ మాస్టర్ వివాదాలకు మారుపేరుగా నిలిచిన ఈ కొరియోగ్రాఫర్ ఎక్కడ కోల్పోయాడో అక్కడే వెతుక్కున్నాడు. అవమానం ఎదురైన చోటే గెలిచి నిలిచాడు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సిన్సియారిటీకి గుర్తింపు పొందాడు. సీనియర్లు సహకరించకున్నా కష్టాన్ని నమ్ముకుని విజయం సాధించాడు. భార్యను గెలిపించుకొని టాలీవుడ్లో క్లీన్ చిట్ పొందాడు. కష్టాలను ధీటుగా ఎదుర్కొని రేసులో నిలిచాడు. ఒడిదుడుకులకు లోనైన కెరీర్ను మళ్ళీ పీక్ స్టేజ్కి తీసుకెళ్లాడు. డాన్సర్స్ అసోసియేషన్ పై మళ్ళీ జెండా పాతి టాలీవుడ్లో ఎదురులేని శక్తిగా నిలిచాడు. తెలుగు సినిమా టీవీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా విజయం సాధించారు. ఎలాంటి గ్రూప్ సపోర్ట్ లేకున్నా, పెద్దల మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి బలమైన ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ను 29 ఓట్ల తేడాతో మట్టి కరిపించాడు. డాన్సర్స్ అసోసియేషన్లో మొత్తం 510 ఓట్లున్నాయి. 439 ఓట్లు పోలవగా సుమలతకు 228 ఓట్లు లభించాయి. జోసెఫ్ మాస్టర్కు 199 ఓట్లు మాత్రమే వచ్చాయి. సాధారణంగా అయితే ఈ విజయాన్ని ఎవరూ పట్టించుకోరు. కానీ జానీ మాస్టర్పై ఇటీవల లైంగిక వేధింపుల కేసు, 37 రోజుల జైలు జీవితం, సీనియర్ కొరియోగ్రాఫర్ల వ్యతిరేక ప్రచారం, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ సుమలత సాధించిన ఈ విజయం డాన్సర్స్ అసోసియేషన్లో హాట్ టాపిక్గా మారింది. శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పొల్లకి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్ వంటి టాలీవుడ్లో పేరున్న కొరియోగ్రాఫర్లు ఈ ఎన్నికల్లో సుమలత ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్కు బహిరంగ మద్దతు ఇచ్చారు. జానీ మాస్టర్పై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించిన శ్రేష్ఠ వర్మ అయితే పోలింగ్ రోజు ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా ఎన్నికల హాల్లో గంటల తరబడి నిలబడి సుమలతకు వ్యతిరేకంగా జోసెఫ్కు మద్దతుగా గట్టి ప్రచారమే చేశారు. సుమలతను ఓడించాలనే లక్ష్యంతో శ్రేష్ఠి వర్మ చేసిన ప్రయత్నం హాట్ టాపిక్గా మారింది. అయితే గ్రౌండ్ లెవెల్లో సుమలతకు లభించిన మద్దతు ముందు అన్ని లెక్కలు తారుమారయ్యాయి. క్యాంప్ పాలిటిక్స్కు దూరం, సింపుల్ క్యాంపెయిన్, స్పష్టమైన మాట, నిజాయితీని నమ్ముకున్న సుమలత సాధించిన విజయం డాన్సర్స్లో నమ్మకం, వ్యక్తిగత అనుబంధం ఎంత ముఖ్యమో స్పష్టం చేసింది. నిజాయితీనే తన బలం అంటూ సుమలత ముందుకెళ్లిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణల సమయంలో ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, తీవ్ర వేదనకు లోనైన తీరు, కష్ట సమయంలో జానీ మాస్టర్కు ధైర్యం చెబుతూ న్యాయ పోరాటంలో అతనితో పాటు ముందుకు నడిచిన తీరు, భర్త నిర్దోషి అన్న నమ్మకంతో ఆమె దృఢంగా నిలబడిన తీరు ఇండస్ట్రీలో పలువురిని ఆకట్టుకుంది. అది ఇప్పుడు ఓట్ల రూపంలో కనిపించింది. మొత్తానికి సుమలత విజయం ఒక పదవి మాత్రమే కాదు, ఆమె పోరాటానికి, ఆత్మవిశ్వాసానికి లభించిన గుర్తింపుగా సినీ పరిశ్రమ అభివర్ణిస్తోంది.